చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను రండి. జొన్నపిండి తీసుకుని జొన్నపిండిలో వేడి వేడి నీళ్ళు కలిపి కొంచెం సాల్ట్ వేసి ఇట్లా చపాతీ పిండిలో కలుపుకోవాలి. మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని ఇట్లా పిండిని ఇట్లా తీసుకొని బండ మీద వేసుకొని కొంచెం వాటర్ ఇట్లా తడుపుకుంటా ఈ చెయ్యి ఉంటుంది చూడండి, ఈ చేతితో ఇట్లా ఇట్లా అనాలి. ఇట్లా ఇట్లా చక్కగా మెత్తగా ఇంతవరకు పిండిని చక్కగా తిప్పుకోవాలి. ఈ చేతితో నీళ్ళు పడతాయంటే ఇట్లా తీసుకొని ఇట్లా తిప్పుకోవాలి. పిండిని ఇట్లా ఒత్తుకొని ఇట్లా చేతితోటి ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా 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 ప్రెస్ చేసుకున్న తర్వాత అది చూపించండి. కొంచెం పొడిపిండి తీసుకొని బండ మీద ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకొని ఈ చేతిని ఇట్లా పెట్టుకొని ఇట్లాగా ప్రెస్ చేసుకోవాలి చేతితోటి. ఇట్లా చక్కగా రొట్టె ఇరగకుండా ఈ చేతులతోటి ఇట్లా ఇట్లా రొట్టెను చేసుకోవాలి. తర్వాత రెండు చేతులతో ఇట్లా చక్కగా రెండు చేతులతో ఇట్లా తిప్పుకుంటా రొట్టెని చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని పెనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయిన రొట్టెని ఇట్లా తీసుకొని చేతులకు ఇట్లా అనుకొని ఇట్లా వేసుకొని పెనం మీద వేసుకోవాలి. పెనం మీద వేసుకున్న తర్వాత వాటర్ తీసుకుని వాటర్లో ఒక క్లాత్ తీసుకొని దాని మీద నీళ్ళు ఇట్లా పోసి నీట్గా వాటర్ అప్లై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత రొట్టెని తిప్పుకోవాలి. ఇట్లా చూసారా పొంగుతుంది. ఇట్లా తిప్పుకొని ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. చక్కగా పొంగుతుంది రొట్టె.
అంతే, రొట్టె తయారైపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.